నమస్తే. ప్రస్తుతం మనం వరి నాటు వేసి మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో మరి మధ్య తెలంగాణ మండలం కానీ ఉత్తర తెలంగాణ మండలం కానీ ముందస్తుగా సాగు చేసేటువంటి రైతులు దాదాపుగా నాటు వేసి 40 నుంచి వెళ్ళి సుమారుగా కంకి బయటకు వచ్చే స్థాయి కూడా సుమారుగా 60 రోజులు దాటడం జరుగుతుంది. కాబట్టి మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి మద్దతు ధర కన్నా కూడా మనకు ఎక్కువ శాతం 500 రూపాయలు బోనస్ ఇస్తారని చెప్పడం వలన చాలా మంది రైతులు కూడా సన్న రకాలు సాగు చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో ఇంకొక 40 రోజులు కనుక మనం పంటను కాపాడుకుంటే అధిక దిగుబడి తీసుకోవచ్చని చెప్పేసి మరి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వరి విభాగం ఉన్నటువంటి రాజేంద్రనగర్ శాస్త్రవేత్తలు గాని, జగిత్యాల గాని, వరంగల్ గాని మరి వారి సుదీర్ఘమైనటువంటి ఎంటమాలజీ అనుభవం నేను బులెటిన్ రూపకంగా వారు విడుదల చేసింది చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. కాబట్టి మనం నాటు వేసిన 50 నుంచి 55 రోజుల మధ్యలో ఏదైతే మనం సన్న రకాలు సాగు చేసినామో దోమ రావడానికి ప్రధానమైనటువంటి కారణం మరి వర్షాలు ఎక్కువ అవ్వడం, తర్వాత ఈ వారం రోజులు 10 రోజుల నుంచి కూడా చూసుకుంటే మధ్యాహ్నం కూడా ఉడకపోత వాతావరణం ఉండడం, సిఫారసు మేర కన్నా నత్రజని ఎక్కువ వేయడం, తట్టుకునేటువంటి రకాలు మరి సాగు చేయకపోవడం, ఇవన్నీ కూడా ఒక ప్రధానమైనటువంటి కారణం చేసుకోవచ్చు. ఇంకా మనం నాటు వేసే ముందు కూడా ఒక 2 మీటర్లకి 1 ఫీటు చొప్పున కనుక కాలి బట్టలు వదులుకుంటే గాలి వెలుతురు కూడా సోకి మనకు దోమను కూడా మనకు తప్పించుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా యాజమాన్యం చేసుకుంటూ మనకి ఇప్పుడున్నటువంటి పంటల్లో ప్రధానమైనటువంటి దోమను కనుక గమనించుకున్నట్టు అయ్యేది ఉంటే చాలా మంది రైతులు కూడా తెలిసి తెలియక కాండం దొలిచే పురుగున అని చెప్పేసి ఫస్ట్ దఫాలో సైఫర్మిత్రిన్ సంబంధించినటువంటిది లాండా సావలోత్రిన్ కావచ్చు, బైపోత్రిన్ కావచ్చు, ఇలాంటి ఎన్నో రకాల సైఫర్మిత్రిన్ సంబంధించినటువంటి మందులు 50% క్లోరోఫైర్ఫాస్ కావచ్చు, ప్రొఫినోపాస్ కావచ్చు, ఇవన్నీ కూడా కాండం దొలిచే పురుగు మీద చాలా సమర్థవంతంగా పనిచేస్తాయని చెప్పేసి వాడడం వలన మనం దోమ ఉధృతిని పెంచుతున్నాం. కాబట్టి అలాంటి రైతులు ఇప్పుడున్నటువంటి సన్న రకాలు సాగు చేసేటువంటి రైతులు మనం సాయంత్రం గాని పొద్దున గాని మొదళ్ల దగ్గర దాదాపుగా మనం రోజు ఒక ఒడ్ల పంట గనక చూసి లోపలికి గనక పోయి మొదళ్ల దగ్గర 10 నుంచి 15 గనక దోమలు గనక గమనించినట్టు అయ్యేది ఉంటే ఈ మధ్య కాలంలో చాలా మంచి మాలికులు రావడం జరిగింది. కాబట్టి ఆ యొక్క మాలికులు మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడున్నటువంటి మనకు దుబ్బల దగ్గర గనక నాటు వేసి 50-55 రోజులు ఏంటంటే దుబ్బుకు 10-15 దోమలు గమనించిన వెంటనే మార్కెట్ లో దొరికేటువంటి 5 మెట్రోజిన్ 0.6 గ్రాములు అంటే ఎకరానికి 120 గ్రాములు మొక్క తడిసే విధంగా పిచికారీ చేసుకుంటే దోమ మనం సమర్థవంతంగా తగ్గేటువంటి అవకాశం ఉన్నది. ఇంకా ఈ మధ్య కాలంలో కొత్తదనమైనటువంటి మరి బ్రాండెడ్ మీద రావడం జరిగింది. కాబట్టి 5 మెట్రోజిన్ డైనటోఫిర్ అనేటువంటి మందు కూడా ఈ మధ్య కాలంలో రిలీజ్ కావడం జరిగింది. అది ఎకరానికి 200 గ్రాములు. డైనటోఫిరాన్ 5 మెట్రోజిన్ కాంబినేషన్ అటువంటి ప్రొడక్ట్ రావడం జరిగింది. ఎకరానికి 200 గ్రాములు. ఇంకా దాదాపుగా 20 నుంచి 25 గనక దోమలు గనక ఉన్నట్టు అయ్యేది ఉంటే మనకు చాలా సమర్థవంతమైనటువంటి కూడా మందు కూడా రావడం జరిగింది. ట్రైఫ్లూమైజిఫైరిమ్ అనేటువంటి మందు WWSC ఫార్మేషన్ మీద ఎకరానికి 98 మనకు మిల్లీమీటర్లు గనక మొక్క తడిచే విధంగా పిచికారీ చేసుకుంటే దోమ సమర్థవంతంగా తట్టుకునేటువంటి అవకాశం అనేది. ఇందులో ట్రైఫ్లూమైజిఫైరిమ్ లో కూడా గ్రాన్యువల్స్ రూపకంగా కూడా రావడం జరిగింది. అదైతే ఎకరానికి 50 గ్రాములు. ఇందులో ఏదో ఒకటి తీసుకుని మనం ఈ యొక్క సమగ్ర సస్యక్షలో భాగంగా దోమను తప్పించుకునే విధంగా పిచికారీ చేసుకుంటే ఈ దోమ కూడా మనకు సమర్థవంతంగా పనిచేసిందని చెప్పేసి వరి విభాగంలో శాస్త్రవేత్తలందరూ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు సమగ్ర సస్యరక్షణలో చేసుకుని నాటు వేసిన 50 నుంచి 60 రోజుల మధ్యలో కంకి మధ్యలో కనుక చూసుకొని ఈ యొక్క మనం చెప్పినటువంటి మూల పదార్థాలు పిచికారీ చేసుకుంటే దోమ మీద చాలా సమర్థవంతంగా పనిచేసిందని చెప్పేసి మరి వరి ఎంటమాలజీ విభాగం శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది. కాబట్టి ఇవి సస్యరక్షణ చేసుకుని అధిక దిగుబడి తీసుకోవాలి, దోమల నుంచి తప్పించుకోవాలని రైస్ సోదరులందరికీ కూడా వినమ్రమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను.